తిరుమల పరకామణిలో దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ కూటమి మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్లో దీనిపై రాజీ కుదుర్చుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తితో ఎలా రాజీ కుదుర్చుకుంటారు అంటూ ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రవికుమార్ దొంగతనం చేస్తున్నప్పుడు గుర్తించి పట్టుకున్నదని, తమ హయాంలోనేనని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భూమన వాదనను భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. స్వామివారి సొమ్ము దొంగతనం చేస్తే రాజీ కుదుర్చుకునే అధికారం వీళ్లకు ఎవ్వరిచ్చారంటూ భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భూమన బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు రవికుమార్ దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారని, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు రాజీ కుదుర్చుకున్నారని మరోసారి ఆయన ఉద్ఘాటించారు. సెటిల్మెంట్ ద్వారా 40 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్లో టీటీడీకి కల్పించినప్పుడు భూమన అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.